Hi guys, welcome to our channel. Today our topic is about percentages. Let us see first question. A's salary is 80% more than B, then B's salary is how much percentage less than A. మన క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఏ యొక్క శాలరీ వచ్చి 80% మోర్ దెన్ బి అంటున్నాడు. సపోజ్ మనం బి శాలరీ 100 తీసుకుంటే ఏ శాలరీ బి కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ? 80% ఎక్కువ. బి శాలరీ కన్నా ఏ యొక్క శాలరీ వచ్చి 80% ఎక్కువ కాబట్టి బి వచ్చి 100% అయితే ఏ యొక్క శాలరీ వచ్చి 180% అవుతది. మన క్వెషన్ ఏమంటున్నాడంటే బి యొక్క శాలరీ వచ్చి ఎంత పర్సెంటేజ్ తక్కువ వెన్ కంపేర్ టు ఏ. ఏతో కంపేర్ చేస్తే బి యొక్క శాలరీ ఎంత పర్సెంటేజ్ తక్కువ అంటున్నాడు. మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే బి ఏ కన్నా ఎంత పర్సెంటేజ్ తక్కువ? ఎంత తక్కువ? 80 తక్కువ. 80 అనేది ఏంది? డిఫరెన్స్ కదా! మనం ఏతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం డినామినేటర్‌లో ఏ వేసుకుంటాం. మనం న్యూమరేటర్‌లో డిఫరెన్స్ వేసుకుంటే బి సాలరీ వచ్చి ఎంత పర్సెంటేజ్ తక్కువ వెన్ కంపేర్ టు ఏ తెలుస్తది. డిఫరెన్స్ ఎంత? 80. ఏ యొక్క పర్సెంటేజ్ ఎంత? 180 ఇంటూ 100 4/9. 4/9 ఫ్రాక్షన్ వచ్చి 44.44%. బి సాలరీ ఏ కన్నా 44.44% తక్కువ. లెస్ థాన్ ఏ. ఏ సాలరీ కన్నా 44.44% తక్కువ. లెట్ us see second question. A's price is 20% less than B, then B's price is what percentage more than A? క్వెషన్ ఏమంటున్నాడంటే A యొక్క ప్రైస్ వచ్చి 20% లెస్ థాన్ B అంటున్నాడు. సపోజ్ B వచ్చి 100% తీసుకుంటే A వచ్చి ఎంత పర్సెంటేజ్? 20% లెస్ అంటున్నాడు కాబట్టి అప్పుడు 80% అవుతది. మన క్వెషన్‌లో ఏం ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు? B's ప్రైస్ ఈస్ వాట్ పర్సెంటేజ్ మోర్ థాన్ A. బి యొక్క ప్రైస్ వచ్చి ఎంత పర్సెంటేజ్ ఎక్కువ వెన్ కంపేర్ టు ఏ. ఏ కన్నా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అంటున్నాడు. బి ఏ కన్నా ఎంత ఎక్కువ? 20 ఎక్కువ. 20 అనేది ఏంది? డిఫరెన్స్ కదా! మనం ఏతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం డినామినేటర్‌లో ఏ రాసుకుంటాం. మనం న్యూమరేటర్‌లో డిఫరెన్స్ డిఫరెన్స్ ఎంతొచ్చింది? 20/80 ఇంటూ 100. 1/4 పర్సెంటేజ్ ఎంత? 25% మోర్ దెన్ ఏ. బి ఏ కన్నా 25% ఎక్కువ వెన్ కంపేర్ టు ఏ.